హాయ్ వివర్స్, వెల్కమ్ టు పీవీఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈ వీడియో ద్వారా మనం ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్ఏపిఈ పోస్టులు ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలుసుకుందాం. అలానే వ్యాయామ విద్య అంటే ఎస్ఏపిఈ సిలబస్కి సంబంధించినటువంటి డైలీ పేపర్లు కానీ అలానే క్వశ్చన్ పేపర్లను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ పేపర్లు ముందుగా మీకు కావాలంటే మన పీవీఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఛానల్ను జాయిన్ అవ్వండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ డిఎస్సి 2024 ఎస్ఏపిఈ డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. జిల్లాల వారీగా చూస్తే గత ప్రభుత్వం అంటే రద్దు చేయబడినటువంటి డిఎస్సిలో ఎస్ఏపిఈటి పోస్టులు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూస్తూ వాటిని కొత్త డిఎస్సితో కంపేర్ చేస్తూ వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా రద్దు చేయబడినటువంటి డిఎస్సిలో శ్రీకాకుళం జిల్లానికి చూసుకున్నట్లయితే ఎన్ని పోస్టులు ఉండేవయ్యా అని అంటే 22 పోస్టులు ఇవ్వడం జరిగింది. 22 పోస్టులు ఇవ్వడం జరిగింది. మరి కొత్త డిఎస్సిలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి కొత్త డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి అని అంటే శ్రీకాకుళం జిల్లాలో చూస్తే ప్రజెంటు 82 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. 82. అలాగే విజయనగరం జిల్లాతో చూస్తే విజయనగరం జిల్లాలో రద్దు చేయబడినటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి అని అంటే రద్దు చేయబడినటువంటి డిఎస్సిలో విజయనగరానికి సంబంధించి 15 పోస్టులు ఉండేవి. ఎన్ని? 15. ఇప్పుడు మెగా డిఎస్సి ద్వారా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఎన్ని అని అంటే 64. చిన్న జిల్లా అయినప్పటికీ 64 పోస్టులు. అలానే విశాఖపట్నం జిల్లాకు చూసినట్లయితే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చూసినట్లయితే రద్దు చేయబడినటువంటి డిఎస్సిలో విశాఖపట్నానికి సంబంధించి 26 పోస్టులు ఉన్నాయి. గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్సిలో ఎన్ని ఉన్నాయి అని అంటే 26 ఉన్నాయి. మరి ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి అంటే కొత్తగా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో ఈ యొక్క విశాఖపట్నం జిల్లాకు సంబంధించి చూస్తే ఒకసారి 139 పోస్టులు ఉన్నాయి. 139. అలాగే తూర్పుగోదావరి ఒక్కసారి మనం గమనించినట్లయితే తూర్పుగోదావరి జిల్లా చూసినట్లయితే ఒకసారి చూద్దాం. తూర్పుగోదావరికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి అని అంటే రద్దు చేయబడినటువంటి డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఒకసారి చూద్దాం. రద్దు చేయబడినటువంటి పోస్టులు ఎన్ని అని అంటే రద్దు చేయబడినటువంటి పోస్టులు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఎన్ని అని అంటే 46 ఉండేవి. ఎన్ని? 46. మరి ప్రజెంట్ ఇవి ఇప్పుడు ప్రజెంట్ డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అని అంటే ఒకసారి చూస్తే ఎన్ని అని అంటే ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో మొత్తంగా 214 వరకు ఉండొచ్చు ఫ్రెండ్స్. 214 వరకు వేకెన్సీస్ ఉండవచ్చు. అంటే తూర్పుగోదావరి జిల్లా చూసినట్లయితే ప్రజెంట్ తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని చాలా మార్పులు చేర్పులు జరిగి ప్రజెంట్ ఎక్కువగా రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ వేకెన్సీస్ ఎక్కువ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. తూర్పుగోదావరి జిల్లాలో 46 పోస్టులు ఉంటే 46 పోస్టులు ఉంటే ప్రజెంట్ వచ్చేసి కొత్త డిఎస్సిలో 214 పోస్టులు అని చెప్పుకున్నాం. అలానే పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే 32 పోస్టులు గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ పోస్టులను రద్దు చేసి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి డిఎస్సిలో ఈ యొక్క పశ్చిమ గోదావరికి 188 పోస్టులు ఇవ్వడం జరిగింది. 188. ఓకేనా? 188 పోస్టు ఫ్రెండ్స్. 188. పశ్చిమ గోదావరి చూసినట్లయితే ప్రజెంట్ డిఎస్సిలో ఎన్ని పోస్టులు అని చెప్పాం? 188. అదే పశ్చిమ గోదావరి జిల్లాలో రద్దు చేయబడినటువంటి ప్రభుత్వం ఇచ్చిన పోస్టులు ఎన్ని అని అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే అప్పుడు కేవలం 32 పోస్టులు మాత్రమే ఉండేవి. ఓకేనా? నెక్స్ట్ కృష్ణా డిస్టిక్ ఒకసారి చూసినట్లయితే కృష్ణా డిస్టిక్ సంబంధించి చూసినట్లయితే ఒకసారి కృష్ణా డిస్టిక్ చూద్దాం ఫ్రెండ్స్. కృష్ణా డిస్టిక్లో
మొదటగా 13 పోస్టులు ఉండేవి. చాలా తక్కువ పోస్ట్ అని భావించేవారు. మరి ఆ పోస్టులన్నీ రద్దయిపోయాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కృష్ణా డిస్ట్రిక్కు 126 పోస్టులున్నాయి ఫ్రెండ్స్. ఎన్ని? 126 పోస్టులు. 126 పోస్టులు కొత్తగా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్‌లో వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. నెక్స్టు గుంటూరు డిస్ట్రిక్ట్. గుంటూరు డిస్ట్రిక్ట్ చూసినట్లయితే గుంటూరు డిస్ట్రిక్ట్‌లో రద్దు చేయబడినటువంటి పోస్టులెన్ని రద్దు చేయబడినటువంటి డీఎస్సీలో ఎన్ని పోస్టులుండేవి అనంటే, ఈ యొక్క గుంటూరు పోస్టులు 29 ఉండేవి. 29. మరి ప్రెజెంట్ ఎన్నున్నాయా అనంటే, ప్రెజెంటు విడుదలైనటువంటి నోటిఫికేషన్‌లో ఎన్ని పోస్టుల దాకా వేకెన్సీస్ ఉండొచ్చు అనంటే, గుంటూరు డిస్ట్రిక్ట్‌లో 169 పోస్టులున్నాయి. 169 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. నెక్స్టు ఇవన్నీ క్లియర్ వేకెన్సీస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒకసారి చూసినట్లయితే, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒకసారి గమనించినట్లయితే, గత డీఎస్సీలో 36 పోస్టులుండేవి. ఎన్ని? 36. ప్రెజెంట్ డీఎస్సీలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం మన 1691 పోస్టులు చూసుకున్నట్లయితే, అందులో ప్రకాశం డిస్ట్రిక్కు ఎన్ని పోస్టులున్నాయి అనంటే ఒకసారి చూస్తే, ప్రకాశం డిస్ట్రిక్కు 36 అని చెప్పాం. మరి ప్రెజెంట్ డీఎస్సీలో ఎన్నుంటాయి అనంటే, ప్రకాశానికి 74 పోస్టులున్నాయి. ఓకేనా? నెక్స్టు డబల్ అయ్యాయి ఇక్కడ. నెల్లూరు డిస్ట్రిక్ట్ చూసినట్లయితే, నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో చూస్తే రద్దు చేయబడినటువంటి డీఎస్సీలో 19 పోస్టులుండేవి నెల్లూరు డిస్ట్రిక్కు. ఎన్ని? 19. ప్రెజెంట్ ఎన్నున్నాయి అనంటే, ప్రెజెంట్ విడుదలైనటువంటి నోటిఫికేషన్ ద్వారా ఎన్నుండొచ్చు అనంటే, నెల్లూరు డిస్ట్రిక్కు 106 పోస్టులు. 106 పోస్టులుండొచ్చు. ఓకేనా? నెక్స్టు చిత్తూరు డిస్ట్రిక్ట్ ఒకసారి గమనించినట్లయితే, రద్దు చేయబడినటువంటి డీఎస్సీలో 21 పోస్టులుండేవి. ప్రెజెంట్ వచ్చేసి ఇవి ఎన్నున్నాయి అనంటే, ప్రెజెంట్ విడుదలైనటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఎన్నుండొచ్చు అనంటే, ఈ యొక్క చిత్తూరు డిస్ట్రిక్ట్ ఎన్నుండొచ్చు అనంటే, ఇప్పుడు చిత్తూరు డిస్ట్రిక్ట్ 87 పోస్టుల వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒకసారి కడప డిస్ట్రిక్ట్ గమనించినట్లయితే, కడప డిస్ట్రిక్కు రద్దు చేయబడిన డీఎస్సీలో 20 ఉంటే, ప్రెజెంట్ విడుదలైనటువంటి నోటిఫికేషన్ ద్వారా ఒకసారి గమనించినట్లయితే ఎన్ని పోస్టులు ఉంటాయి అనంటే, కడప డిస్ట్రిక్కు 80 పోస్టులు ఉంటాయి ఫ్రెండ్స్. ఎన్ని? 80 పోస్టుల వరకు ఉండొచ్చు. ఓకేనా? నెక్స్ట్ అనంతపురం డిస్ట్రిక్ట్ చూద్దాం ఫ్రెండ్స్. అనంతపురం డిస్ట్రిక్ట్ ఒకసారి గమనించినట్లయితే, రద్దయినటువంటి డీఎస్సీ, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డీఎస్సీలో అనంతపురానికి 26 పోస్టులు ఉండేవి ఫ్రెండ్స్. ఎన్ని? 26 పోస్టులు ఉండేవి. ఇప్పుడు ప్రెజెంట్ ఇచ్చినటువంటి డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా చూసినట్లయితే ఎన్ని వేకెన్సీస్ రావచ్చు అనంటే, 148 వేకెన్సీస్ రావచ్చు ఫ్రెండ్స్. 148 వేకెన్సీస్ రావచ్చు. నెక్స్ట్ కర్నూలు జిల్లాకు గమనించినట్లయితే, కర్నూలు జిల్లాకు ఒకసారి చూస్తే ఎన్ని పోస్టులు ఉండేవి అనంటే, గత రద్దయినటువంటి డీఎస్సీని చూసినట్లయితే ఎన్ని పోస్టులు ఉండేవి అనంటే, 93 పోస్టులు ఉండేవి. అంటే 93 పోస్టులు ఉండేవి. మరి ప్రెజెంట్ కొత్తగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా చూసినట్లయితే, కర్నూలు జిల్లాకు ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అనంటే, 214 వరకు వేకెన్సీస్ ఉండవచ్చు ఫ్రెండ్స్. 214 వరకు వేకెన్సీస్ ఉండవచ్చు. మరి మొత్తంగా అన్ని జిల్లాల వారీగా చూస్తే, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మొత్తం ఎస్ఏపీఈల సంఖ్య ఎన్ని అనంటే 398 ఫ్రెండ్స్. 398 మనకు గత ప్రభుత్వం, అంటే ఇది రద్దయింది. ఇవి రద్దు చేశారనమాట. ఇప్పుడు ప్రజెంట్ 117. అది కూడా అప్రెంటిస్ విధానంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ప్రెజెంట్ ఇచ్చేటువంటి నోటిఫికేషను అప్రెంటిస్‌ని కూడా రద్దు చేస్తూ క్లియర్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ శాలరీతో ఇప్పుడు నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది మనకు. మరి ప్రెజెంటు టోటల్ ఇప్పుడున్నటువంటి డీఎస్సీలో ఎన్ని పోస్టులయ్యా అనంటే 1691 పోస్టులు మొత్తం టోటల్ పోస్టులు. ప్రెజెంట్ ఏపీ డీఎస్సీకి సంబంధించి ఇవి ఎస్ఏపీఈ. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కేవలం ఎస్ఏపీఈ మాత్రమే. కేవలం ఎస్ఏపీఈ అంటే కేవలం బీపీఈడీ క్వాలిఫికేషన్ వారికి మాత్రమే ఇవి జిల్లాల వారీగా. మరి వీటికి క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే ఒకసారి బాగా గమనిస్తే, క్వాలిఫికేషన్ ఏంటి అని చూస్తే మీరు వీటికి బీపీఈడీ గుర్తుపెట్టుకోండి. వీటికి క్వాలిఫికేషన్ అంటే ఏంటి అంటే బీపీఈడీ ఫ్రెండ్స్. బీపీఈడీ. మరి
పీఈటీ పోస్టులు కూడా మనకు 132 చూపించడం జరిగింది. పీఈటీ పోస్టులు కూడా 132 చూపించడం జరిగింది. పీఈటీ పోస్టులు ఫ్రెండ్స్. ఈ పీఈటీ పోస్టులు ఎన్ని? పీఈటీ పోస్టులు కూడా మనకు 132 చూపించడం జరిగింది. మరి వీటిని మనకు వేటి రూపంలో ఇస్తారు? మరి డిస్ట్రిక్ట్ వైజ్ ఇస్తారా? లేదంటే జోన్ల వారీగా ఇస్తారా? అన్నటువంటి అంశంపై మనం క్లారిటీ తీసుకోవాల్సింది. ఫ్రెండ్స్, మనకు పీఈటీ పోస్టులను ఇప్పుడు భర్తీ చేస్తున్నారు కాబట్టి వీటికి ఎలిజిబుల్ ఏంటంటే యూజీపీఈడి. కేవలం వీటికి యూజీపీఈడి వారు అప్లై చేసుకోవచ్చు. అలానే బీపీఈడి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఇక్కడ కేవలం యూజీపీఈడి వారు మాత్రమే అప్లై చేసుకోవాలా అంటే అలాంటిదేం లేదు. యూజీపీఈడి వారు అప్లై చేసుకోవచ్చు. అలానే బీపీఈడి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ పీఈటీ పోస్టులను ఏ విధంగా భర్తీ చేస్తాడు అనేటువంటి అంశంపై చిన్న క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి వాటిపై కూడా ఒకసారి మనం క్లారిటీ తీసుకోవాల్సింది ఫ్రెండ్స్. అది జోన్ల వారీగా అయితే ప్రతి 4 జిల్లాలకు లేదా 5 జిల్లాలకు మనకు ఉన్నటువంటి 4 జోన్ల ఆధారంగా పోస్టులు ఇస్తారా? లేదంటే ఎలిమెంటరీ స్కూళ్ళలో పోస్టులను నింపుతారా? అన్నటువంటి అంశంపై కూడా మనం క్లారిటీ తీసుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వం వారు యూజీపీఈడి వరకు ఒక్క పీఈటీ పోస్టును కూడా శాంక్షన్ చేయలేదు. ఈ ప్రభుత్వం వారు ఈ యూజీపీఈడి వారి అభ్యర్థన మేరకు ఈ పోస్టులను రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది జిల్లాల వారీగా ఇస్తే అందరికీ ఆనందకరం, అందరికీ బాగుంటుంది. అలానే ఇంకో విషయం చూసినట్లయితే ఏపీ డిఎస్సి 2024లో మొట్టమొదటిసారిగా రిలీజ్ అయినటువంటి ఫిబ్రవరి నోటిఫికేషన్ను చూస్తే అక్కడ అప్లై చేసిన వారు, అంటే ఆ డిఎస్సికి అప్లై చేసిన వారు, మళ్ళీ అక్కడ ఫీజు పే చేసిన వారు మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కొత్త డిఎస్సికి ఫీజు పే చేయాలా వద్దా అనే అంశంపై చాలామందికి క్లారిటీ ఉంది. నిన్ననే రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఏం చేశారు అని అంటే, అప్పుడు పే చేసినటువంటి అమౌంట్తోనే ఇప్పుడు కొత్తగా డిఎస్సి కూడా రాయొచ్చు. అంటే ఓల్డ్ డిఎస్సిలో పే చేస్తే చాలు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. కొత్త డిఎస్సికి పే చేయాల్సినటువంటి అవసరం లేదు. అదే ఫీజుతోనే మనం పే చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నది కేవలం జెడ్పీ హై స్కూలు అలానే మున్సిపల్ స్కూళ్ళలో ఉన్నటువంటి వేకెన్సీస్ మాత్రమే. ఇవి కాకుండా ఇంకా మనకు గురుకుల పాఠశాలలు ఉన్నాయి, వెల్ఫేర్ స్కూల్స్, అలానే బీసీ ఎస్టీ ఎస్సీ స్కూల్స్ ఉన్నాయి, అలానే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. అవి జిల్లాల వారీగా కాకుండా వాటిని వేటిని ఆధారంగా చేసుకొని అంటారంటే జోన్ల ఆధారంగా వేకెన్సీస్ను చూపిస్తారు. ఆ పోస్టులను ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి ఆ పోస్టులు వచ్చిన తర్వాత ఇంకొన్ని పోస్టులు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ పోస్టులలో 1 లేదా 2 మార్పులతో కూడినటువంటి చిన్న చిన్న మార్పులతో ఉండొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే వేకెన్సీస్ ఉండడం మాత్రం పక్కాగా జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరందరూ త్వరగా ఈ యొక్క నోటిఫికేషన్కు సంబంధించి ప్రిపేర్ అవ్వడం ప్రారంభించాలి. మనకు వ్యాయామ విద్యకు సంబంధించినటువంటి ప్రతి సబ్జెక్టు పైన ఎస్ఏపిఈ సిలబస్, నూతన సిలబస్ ఆధారంగా ప్రతి టాపిక్ పైన ఒక క్వశ్చన్ పేపర్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన పీవీఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఛానల్లో. ఈ ఛానల్ ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గ్రూప్లో ఒక జాయిన్ అవ్వాలి. యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అని కొడితే ఆ జాయిన్ అవ్వడం ద్వారా మీకు కొత్త కొత్త కంటెంట్, కొత్త కొత్త అంశాలన్నీ అందులో చేర్చబడుతూ ఉన్నాయి కొత్త సిలబస్ ఆధారంగా. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇలా జాయిన్ అవ్వడం ద్వారా అందరికంటే ముందుగా, వ్యూవర్స్ కంటే ముందుగా జాయిన్ అయిన వారికి ఈ వీడియోలు త్వరగా వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ను వెంటనే లైక్ చేయండి, అలానే మన వ్యాయామ విద్యలకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.